అయా మీడియా మిత్రులకు పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారం. మీ అందరికి ధన్యవాదాలు ఇంతసేపు ఉన్నందుకు. ఏం లేదు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి గారు, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంటు వారు పార్టీ కార్యక్రమాల పైన వెళ్ళారు కాబట్టి ఇవాళ సమావేశం నేను చైర్ చేస్తున్నా. ఇది వైస్ చైర్మన్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ. కాకపోతే ఇవాళ మాత్రం ఎక్కువ కేసులు ఏం లేవు. మాకు ఒకటే కేసు మీద ఒక షోకాజ్ నోటీసు మేము కామారెడ్డి నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారిని, వారి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి, కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దానికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చాము ఇదివరకే. ఇవాళ వరకు రిప్లై ఇవ్వమంటే వారు వచ్చారు. వచ్చి ఇవాళ రిప్లై ఇచ్చి ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రంలో అన్ని నీళ్లు కలుస్తాయి. అన్ని నీళ్ళని కలుపుకొని సముద్రం పోతూనే ఉంటుంది. కాకపోతే సముద్రం దీని వేరు దాని వేరు చేయదు. అట్లనే మేము కూడా సరే కష్ట సుఖాలు మంచి చెడ్డలు ఉండనే ఉంటాయి. కాకపోతే మా డాక్టర్ మల్లు రవి గారు చైర్మన్, అనుభవజ్ఞుడు, సీనియర్ పార్లమెంటేరియన్, అన్ని కోణాలతో వారు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వారు డాక్టర్ కాబట్టి ఏ డిసీజ్ వచ్చినా కూడా వారు ట్రీట్ చేస్తారు ప్రాపర్గా. అట్లనే ఇది కూడా అట్లే చేస్తారు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను లా చదివిన తర్వాత ఎంబీఏ చదివిన. సో నేను లా చదివినప్పుడు అక్కడ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మీడియా మిత్రులు, కొంతమంది స్నేహితులు, పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ కూడా అడుగుతారు, ఏమయ్యా మీరు డిసిప్లినరీ యాక్షన్ కమిటీలో ఎవరికేం శిక్ష ఇస్తలేరని. సో థియరీస్ ఆఫ్ పనిష్మెంట్లో మేము నేర్చుకున్నది ఏంటంటే, కన్ను పోతే కన్నుకి ఇవ్వాలి, చెయ్యి పోతే చెయ్యి కొట్టాలి. అది డిటరెంట్ యాక్షన్. కొంతమందికి భయపట్టించే శిక్షలు ఇస్తారు, కొంతమందికి వారి మీద రెవెంజ్ తీసుకునేందుకు థియరీ ఉంటుంది. రెవెంజ్ థియరీ, డిటరెంట్ థియరీ అని ఇట్లుంటాయి. బట్ ఫైనల్ థియరీస్ ఏంటంటే రిఫర్మేటివ్ థియరీ ఉంటుంది. మీరు ఇది నేర్చుకోవాలి, ఇది కొంచెం అందరికీ తెలుసుకోవాలి. వాట్ ఈజ్ రిఫర్మేటివ్ థియరీ అంటే, ఎవరైనా క్రిమినల్ ఉన్నా కూడా క్రిమినల్ని మంచి చేయాలి, కానీ వారిని మళ్ళీ తోవకు తీసుకురావాలి, కానీ శిక్షతోని వారు రాదు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా ఆలోచించి రిఫర్మేటివ్ థియరీ ఎక్కడ అప్లై చేయాలి, డిటరెంట్ థియరీ ఎక్కడ అప్లై చేయాలి అని ఆలోచించి ఏ కేసు వస్తుందో ఆ కేసుకు సంబంధించిన నిర్ణయాలు సమీక్షగా మొత్తం మా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూర్చొని నిర్ణయిస్తాం. కాకపోతే ఇప్పుడు కామారెడ్డిది కూడా అట్లా అయిపోయింది. మాకు ఇరు వర్గాలు వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. డిసిప్లినరీ యాక్షన్ రిపోర్ట్ కూడా ఇవాళ దొరికింది మాకు. ఇది మన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మొత్తం రిప్లై కూడా ఇచ్చారు వారికి. సరే ఇదంతా కూడా నేను మొత్తం స్టడీ చేసిన. రేపు ఎల్లుండి మా 14th చైర్మన్ గారు డాక్టర్ మల్లు రవి గారు వస్తారు. మల్లు రవి గారు వచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్ కన్వీన్ చేసి ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఈ కంప్లైంట్ ఇదే కాకుండా కూడా మాకు కరీంనగర్ నుంచి వచ్చింది, సిరిసిల్ల నుంచి వచ్చింది, ఇవన్నీ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మేము డిస్కస్ చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మీడియా ముందు వచ్చి మొత్తం కూడా మేము మీకు రిపోర్ట్ చేసుకొని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. ఈ మా పార్టీ ఓ కుటుంబం, ఓ సముద్రం. కుటుంబంలో ఎన్నో కలహాలు వస్తుంటే పోతుంటే దానికి ప్రధానికి మేము ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదు. సరే కంప్లైంట్స్ అయితే వచ్చినాయి, రాలేదని కాదు, ఎక్స్ప్లెనేషన్స్ కూడా వచ్చింది. సో ఈ రెండు కూడా చూసిన తర్వాతనే నెక్స్ట్ మీటింగ్ లోపల వీళ్ళు డిసైడ్. అవును, అదే షబ్బీర్ అలీ గారికి పిలుస్తావా అది వేర్పించాడు, కానీ వారి తరఫు నుంచి వచ్చిన వాళ్ళు అయితే వస్తున్నారు కదా. అది అవసరం పడితే షబ్బీర్ అలీ గారితో డిస్కస్ చేస్తాం. మేము అవసరాన్ని బట్టి షబ్బీర్ అలీ గారితో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఈజ్ అన్ ఏఐసిసి అపాయింటెడ్ కమిటీ. వీఆర్ ఆల్ పవర్ఫుల్. ఇప్పుడు కొన్ని మీకు తెలిసిన విషయమే, కొన్ని సందర్భాలలో
వరంగల్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. డిసిప్లిన్ యాక్షన్ కమిటీ ముగ్గురు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిపోయారు. సో అందుకనే ఆ డిసిప్లిన్ మా దగ్గర ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది, లేదని కాదు. సరే అవకతవకలు ఇక్కడెక్కడ వస్తూనే ఉంటాయి గ్యాప్స్, మరి దాని కొరకు మనం అనవసరంగా అన్డ్యూ ఇంపార్టెన్స్ దాన్ని హెడ్లైన్స్లో తీసుకోవద్దు. అది